వెల్కమ్ టు పండు కొండేపూడి యూట్యూబ్ ఛానల్. జనరల్ గా మేము ఈవెంట్స్ అండ్ షోస్ చేస్తాం మీకు తెలుసు, కానీ అందరికీ చిన్న డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఏంటంటే ఈవెంట్ కి ఎలా వెళ్తారు, అసలు ఎలా రెడీ అవుతారు అన్నదే డౌట్. ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మేము కాస్ట్యూమేషన్ రెడీ అవ్వడం ఏంటి, స్టేజ్ ఎక్కి ముందు నమస్కారం చేసుకోవడం ఏంటి, ఆల్మోస్ట్ ఏ టు జెడ్ వీడియో మొత్తం అంతా ఉంటుంది. ఈవెంట్ సంబంధించి మొత్తం అంతా ఉంటుంది. పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయి. ఎవరు మిస్ కాకండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన వాళ్ళందరూ మాత్రం లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, మన దగ్గరికి అయితే ఆటో వచ్చేసింది కాబట్టి మనమైతే ముందుగా కాస్ట్యూమ్ గట్రా ఆటోలు ఎక్కించేసుకుని మనమైతే ఈవెంట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఎలాగెళ్తాం అన్నది కూడా మీరే చూసేయండి. గైస్, మేమైతే ఈవెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము కాస్ట్యూమ్ బ్యాగులు గట్రా తీసుకుని మేము లోపలికి వెళ్ళిపోతాము. లోపల కూడా డెకరేషన్ గట్రా గ్రాండ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, చూసేయండి గైస్. గాయస్, బయట అయితే చాలా గ్రాండ్గా ఉన్నది కదా, లోపలైతే ఇంకా గ్రాండ్గా ఉన్నది. ఒకసారి మీరు కూడా వచ్చి లోపలైతే ఎలా ఉందో చూసేయండి. మాకేదో రూమ్లో ఇస్తారు, ఏదో రూమ్లో ఏసీలో పడుకుని అనుకుంటారు. ఇది మా కష్టం. చూసారా మా బాయ్స్ ఎంత కష్టపడుతున్నారు. ఇది మా కష్టం. రూమ్ ఇచ్చారు కానీ టైం లేదు, అందుకనే పాపం బాయ్స్ కష్టపడుతున్నారు. ఇది అవగానే మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతాం. రూమ్లో కూడా చేపిస్తాను ఎలా ఉన్నది ఏంటంటే రండి, ఇక్కడ రండి 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 రండి. అది బట్టలు మార్చుకుంటున్నాడు. ఇది కష్టం, హార్డ్ వర్క్. మా డాన్సర్స్ కష్టం ఇది. ఒక రూమ్ ఇచ్చేసి ఏసీలో జడ్జాగా పడుకుంటారు అనుకుంటారు. ఇది మా కష్టం, చూడండి ఒకసారి. ఏంటి రోజు నరకం నాకు స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చేసి ప్రతి ఒక్కరూ చక్కటి స్నాక్స్ తీసుకుని మీకోసం ఏర్పాటు చేసిన చైర్స్ లో కూర్చుంటే చక్కటి గ్రాండ్ ఎంట్రీ స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ 2 minutes లో. అలాగే
ఉన్నారండి ఏంటి దీన్ని పట్టుకోండి. సుభాష్ గారు రావాలి అమ్మ, మీరు ఆ ఎండింగ్కి వెళ్ళిపోవాలి ప్లీజ్, ఆ ఎండింగ్కి వెళ్ళిపోవాలి ప్లీజ్. రాజీ గారు దినేష్ గారు రావాలి. సుభాష్ గారు ఆయన అక్కడ రెడీగా ఉన్నాడండి. ఇంతకీ కళ్యాణ వేడుకలో బాగా చక్కని గ్రాండ్ ఎంట్రీ. 1 2 3 4 సార్ కొడుకులు ఈ అబ్బాయిని చూడండి. వావ్ సూపర్ అమ్మ మీరు చిత్రమైన తాపసివే అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి. దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే మాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్?
నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట చెప్పే నంబర్ తగిడతా 24 తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రావడం సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అయిపోయిన తర్వాత మొఖాలు ఆగిపోతాడు. అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది మరి. అందరూ వెళ్ళిపోతారు, లాస్ట్కి మేము ఉంటాం. వెళ్ళిపోతారు కానీ మేము ఇంకా తినకుండానే ఉంటాం పాపం. లాస్ట్ వచ్చింది అది ఒకటే పాపం, ఏం తినకుండా ఉంటారు. ఆయన యాంకర్ కూడా అదే ఇచ్చాడంట. 5,000 పేమెంట్ ఇస్తానని తీసుకొచ్చాడు. యాంకర్ కి ఇవ్వాలి అంత పేమెంట్ 5,000 అన్నాడు. 5,000 పేమెంట్ కానీ డిమాండ్ చేయాలి. మంచి ఫుడ్ పెట్టి పంపిస్తా అన్నాడు యాంకర్ ని. పేమెంట్ ఇవ్వాలి. టీవీ షో యాంకర్ ఈయన. ఆ వాటర్ బాటిల్ ఇచ్చాడు, తిట్టుకున్నాడు మనసులో. ఎంత పౌడర్ కూడా రాస్తున్నాడు అంటే పౌడర్ కూడా రాసుకుని వచ్చాడు సొంత పేరు లాగా. మైక్ పని చేయకి ఈయన యాంకరింగ్ చేయలేదు ఇవాళ అంతే. ఇంక వెళ్తున్నాం ఫ్రెండ్స్, స్క్వాడ్ డేస్ వస్తాం మళ్ళీ.